ఆల్రెడీ ఈ వ్యాపారం చేస్తున్న వాళ్ళతో మాట్లాడి ఫోన్‌లో చాలాసేపు డిస్కస్ చేసిన తర్వాత ఈ వీడియో చేస్తున్నా. కాబట్టి నేను మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయమని అడగట్ల. ఒకే ఒక్కటి కావాలి నాకు ఇదంతా చేసినందుకు గాను, వీడియో చేస్తున్నందుకు గాను నాకు, మా టీమ్‌కి. గుడ్ ఇన్ఫర్మేషన్ అని ఒక్క కామెంట్ కావాలి. దయచేసి ఇస్తారా? ఒక్క 100 కామెంట్లు అడుగుతున్నాం అంతే. ఒక కామెంట్ ఇచ్చేసి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. గుడ్ ఇన్ఫర్మేషన్. ఈ కాలంలో ఒక వ్యాపారం చేయడము అంటే, వ్యాపారం స్టార్ట్ చేసి ముందుకెళ్ళటం అంటే, ఆ వస్తువుని అమ్మటం కాదు. ప్రజల్లోకి దాన్ని ఎట్లా తీసుకెళ్తున్నాం అనేది అసలైన మ్యాజిక్. సాధారణంగా మనం రోడ్ల మీద వెళ్తున్నప్పుడు పెద్ద పెద్ద భవనాలకు ఉండేటువంటి అద్దాలు, గ్లాసెస్ చూస్తూ ఉంటాం. కేవలం అందం కోసం, వెలుతురు కోసం మాత్రమే పెడుతున్నారు అది అనుకుంటే పొరపాటే. ఆ ఖాళీ అద్దాలే కోట్లు కులిపించేటువంటి వ్యాపార కేంద్రాలుగా మారుతున్నాయి. దీని వెనుక ఉన్నటువంటి రహస్యమే ట్రాన్స్పరెంట్ ఎల్ఈడి ఫిలిం టెక్నాలజీ. ఇది ఒక సరికొత్త రివల్యూషన్ అని చెప్తాను నేనైతే. మనం రోజు చూసేటువంటి టీవీలు లేదా ఎల్ఈడి బోర్డులు ఒక చోట పెడితే వాటి వెనకాల ఏముందో అసలు కనిపించదు. కానీ ఈ టెక్నాలజీ అట్లా కాదు. ఇది ఒక సన్నని స్టిక్కర్ లాగా ఉండి దాదాపు 90% పారదర్శకతని కలిగి ఉంటుంది. అంటే అద్దానికి ఈ స్క్రీన్ అంటించినా కూడా లోపల ఉన్నటువంటి వస్తువులు లేదా బయట ఉన్నటువంటి దృశ్యాలు చాలా స్పష్టంగా మనకు కనిపిస్తాయి. అదే సమయంలో ఆ అద్దం మీద అద్భుతమైనటువంటి వీడియోలు, ప్రకటనలు ఇవన్నీ కూడా ప్లే అవుతూ ఉంటాయి. చూసేవారికి గాలిలో బొమ్మలు కనిపిస్తున్నాయా అన్నంత ఆశ్చర్యంగా ఉంటుంది ఈ సరికొత్త పరిజ్ఞానం. భవిష్యత్తులో అద్దాల మేడలే అడ్డాలుగా మారబోతున్నాయి అడ్వర్టైజింగ్. ఈ వ్యాపారం గురించి లోతుగా ఆలోచిస్తే లాభాలు చాలా ఊహించిన స్థాయిలో ఉంటాయి దీనికి. ప్రస్తుతం మార్కెట్లో ఉన్నటువంటి పాతకాలపు అడ్వర్టైజింగ్ బోర్డుల వల్ల కిటికీల నుంచి వచ్చేటువంటి గాలి, వెలుతురు ఇవన్నీ ఆగిపోతూ ఉంటాయి. షాపు లోపల ఉన్న వారికి బయట ప్రపంచం అనేది అసలు ఎట్టి పరిస్థితిలో కనిపించదు. కానీ ఈ కొత్త ఫిలిం వల్ల అలాంటి ఇబ్బందులు ఏమాత్రం కూడా ఉండవు. పెద్ద పెద్ద షోరూమ్స్, మాల్స్ తమ బ్రాండ్ వాల్యూ పెంచుకోవడానికి ఇలాంటి హైటెక్ పద్ధతుల కోసం, గ్లాసెస్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇండియాలో ఇప్పుడిప్పుడే ట్రెండ్ మొదలైంది. కాబట్టి పోటీ చాలా తక్కువగా ఉంటుంది వ్యాపారం పెట్టుకుంటే. ఎవరైతే ముందుగా ఈ రంగంలోకి అడుగు పెడతారో వారికి మార్కెట్ మొత్తం వాళ్ళ గ్రిప్‌లో పెట్టుకోవచ్చు వాళ్ళ ఏరియాలో. పెట్టుబడి విషయానికొస్తే చిన్న స్థాయిలో మొదలు పెట్టడానికి ఒక సర్టెన్ అమౌంట్ అవసరం అవుతుంది. అదే పెద్ద ప్రాజెక్టులు చేయాలనుకుంటే 50, 80 లక్షలు కావాలి గానీ చిన్న చిన్నవి ఒక 2-7 లక్షల్లో స్టార్ట్ చేసుకోవచ్చు. స్క్రీన్ యొక్క నాణ్యతను బట్టి చదరపు మీటర్‌కి 40,000 నుంచి 1,50,000 వరకు తీసుకోవచ్చు. ఇది ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి జీఎస్టీ, ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్ కోడ్ లాంటివి కూడా మనకుండాలి. రోడ్ల పక్కన ఉన్నటువంటి భవనాల మీద వీటిని ఏర్పాటు చేసేటప్పుడు స్థానిక మున్సిపాలిటీ యొక్క అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈజీగానే వస్తుంది ఆ అనుమతి కూడా. దీన్ని ఎలా నిర్వహించాలి? పెద్ద కష్టమైనటువంటి పనేం కాదు. చాలా బేసిక్ పని. దీనికోసం ప్రత్యేకంగా ఇంజినీరింగ్ చదవాల్సినటువంటి అవసరము లేదు. ఇంకేమీ అవసరం లేదు. మొబైల్ ఫోన్లకి స్క్రీన్ గార్డ్ ఎట్లా అయితే అంటిస్తామో అట్లాగే అద్దం మీద ఈ ఫిలింని చాలా జాగ్రత్తగా అంటించేస్తే సరిపోద్ది. వెరీ ఈజీ అనమాట. దీనికి భారీ ఫ్రేమ్‌లు, బరువైనటువంటి సామాగ్రి ఇవి కూడా అవసరం లేదు. కేవలం ఒక కంట్రోల్ బాక్స్ ఉంటుంది. పవర్ సప్లై యూనిట్ ఉంటాయి. ఈ 2 ఉంటే సరిపోతుంది. మన ఫోన్ లేదా ల్యాప్‌టాప్ ద్వారానే నచ్చినటువంటి వీడియోలని దీంట్లో చక్కగా ప్లే చేసుకోవచ్చు. ముఖ్యంగా జ్యువెలరీ షాపులు, ఖరీదైనటువంటి కార్ షోరూమ్స్‌కి ఇదొక వరం లాంటిదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లోపల ఉన్నటువంటి నగలు లేదా కార్లు ఇవన్నీ బయటికి కనిపిస్తూనే అద్దం మీద వాటికి సంబంధించినటువంటి యాడ్స్ కూడా ప్లే అవ్వడం వల్ల కస్టమర్స్ చాలా ఈజీగా అట్రాక్ట్ అవుతారు దీనికి. ఆర్కిటెక్ట్స్, ఇంటీరియర్ డిజైనర్లతో ఉన్నటువంటి పరిచయాలతో ఉంటే కొత్తగా కట్టేటువంటి బిల్డింగ్స్‌లోనే ఈ స్క్రీన్స్‌ని ఏర్పాటు చేయడం అనేటువంటి బెస్ట్ ఐడియాని మనం వర్కౌట్ చేసుకోవచ్చు.